ఈ సెషన్లో మీరు ఫ్లాష్లో ఫైల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, లేదంటే ఏ రకాల ఫైల్స్ తోటి మీరు వర్క్ చేస్తారు అనేది చూస్తాం. ఫ్లాష్లో కామన్గా యూజ్ చేసే ఫైల్స్ రెండు రకాలండి. ఒకటి ఎఫ్ఎల్ఏ ఎక్స్టెన్షన్ కలిగి ఉన్న ఫైల్స్, ఎఫ్ఎల్ఏ ఫైల్స్ అంటారు. రెండవది స్విఫ్ ఫైల్స్ అన్నమాట, ఎస్డబ్ల్యూఎఫ్ ఎక్స్టెన్షన్ కలిగి ఉంటాయి. మరి ఎఫ్ఎల్ఏ ఫైల్ని ఏమంటారంటే వర్కింగ్ ఫైల్ అని కూడా అంటారు. అంటే మీరు ఫోటోషాప్ చూసినట్లయితే ఫోటోషాప్లో పిఎస్డి ఫైల్స్ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎఫ్ఎల్ఏ ఫైల్స్ అనేటివి వర్కింగ్ ఫైల్స్ అన్నమాట ఫ్లాష్లో. మరి ఎస్డబ్ల్యూఎఫ్ ఫైల్స్ అనేటివి అవుట్పుట్ ఫైల్స్. జనరల్గా మీరు వెబ్లో చూసే ఫైల్స్ ఇవేనమాట, స్విఫ్ ఫైల్స్ లేదంటే అవుట్పుట్ ఫైల్స్. అంటే ఫోటోషాప్లో మనం ఏ విధంగా అయితే జేపీజీ ఫైల్స్ని అవుట్పుట్ ఫైల్స్గా తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ ఎస్డబ్ల్యూఎఫ్ ఫైల్స్ అవుట్పుట్ ఫైల్స్గా ఉంటాయండి. అంటే మీరు వర్క్ చేసేదేమో ఎఫ్ఎల్ఏ ఫైలు, అవుట్పుట్గా వచ్చేదేమో ఎస్డబ్ల్యూఎఫ్ ఫైల్ అన్నమాట. మరి ఇక్కడ ఫ్లాష్ని మీరు ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ అని ఫస్ట్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఉన్నటువంతా కూడా మీకు ఎఫ్ఎల్ఏ ఫైల్స్ అనండి. ఫస్ట్ ఉన్న ఈ యొక్క 6 టైప్స్ అంతా కూడా మీకు ఎఫ్ఎల్ఏ ఫైల్స్. మరి రిమైనింగ్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్గా మీరు తీసుకోవచ్చు. ఈ క్రియేట్ న్యూ అని ఇక్కడ ఉంది, లేదంటే మీరు ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి మీరు న్యూ డాక్యుమెంట్ తీసుకున్నా కూడా క్రియేట్ న్యూ డాక్యుమెంట్ టైపు ఇవంతా కూడా వస్తాయి. మరి ఇక్కడ ఇవి దేనికి యూజ్ చేస్తాం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని అంటే మనకి ఏ విధమైన స్విఫ్ ఫైల్ కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని మనం తీసుకుంటాం అన్నమాట. మరి ఫస్ట్ రెండు ఉన్నాయి చూడండి, యాక్షన్ స్క్రిప్ట్ 3.0 2.0 అని ఉంది. ఇవి రెండు కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటాయండి. స్విఫ్ ఫైల్కి ప్రోగ్రామింగ్ చేసేదానికి ఈ రెండు కూడా రెఫర్ చేయొచ్చు. అట్లానే రిమైనింగ్ ఇవి ఉన్నాయి చూడండి, ఇవి ఈ 4 కూడా మీకు పబ్లిషింగ్ ప్లాట్ఫామ్ని రెఫర్ చేస్తాయి అన్నమాట. అంటే మీ యొక్క అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేయబోతున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ డిఫరెంట్గా వీటిని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యార్ అని ఉంది, ఇది డెస్క్టాప్ అప్లికేషన్స్కి తీసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఇక్కడ ఐఓఎస్ అని ఉంది. అట్లనే అదర్ మొబైల్స్కి అంతా కూడా దీన్ని తీసుకోవచ్చు, ఫ్లాష్ లైట్ 4 అనేదాన్ని. ఓకే, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసేదానికి మీరు ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ యార్ ఫర్ ఆండ్రాయిడ్ అండ్ యార్ ఫర్ ఐఓఎస్ అండ్ ఫ్లాష్ లైట్ 4 ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. పైవి రెండు మాత్రం ప్రోగ్రామింగ్ పర్పస్ ఎస్డబ్ల్యూ ఫైల్కి తీసుకుంటాం అన్నమాట. మరి కింద ఉన్న డిఫరెంట్ ఫైల్స్ ఏంటంటే యాక్షన్ స్క్రిప్ట్ అని ఉంది. ఇది సింపుల్ టెక్స్ట్ ఫైలు. ఇది యాక్షన్ స్క్రిప్ట్ కోడ్ రన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. దీన్నే ఎక్కువగా ఫ్లాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తాం. మరి ఈ యొక్క ఫ్లాష్ ఫైల్స్కి అడిషనల్ ఫంక్షనాలిటీని ఇచ్చేదానికి ఈ యొక్క ఫ్లాష్ జావా స్క్రిప్ట్ ఫైల్ని
తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అనమాట. జావా స్క్రిప్ట్ కోడింగ్ దీంట్లో ప్లేస్ చేయొచ్చు. మరి దీనికి ఎక్స్టెన్షన్ ఏమో JSFL ఎక్స్టెన్షన్ ఉంటుంది, పై దానికేమో AS ఎక్స్టెన్షన్ ఉంటుంది ఫైల్కి. నెక్స్ట్ ఫ్లాష్ ప్రాజెక్ట్ దేనికంటే ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా, వీటిలన్నిటిని కూడా ఒక గ్రూప్గా ఆర్గనైజ్ చేసేదానికి ఈ యొక్క ఫ్లాష్ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరుగుతుందండి. దీనికి ఎక్స్టెన్షన్ FLP అనేది ఉంటుంది. నెక్స్ట్ యాక్షన్ స్క్రిప్ట్ 3.0 అండ్ యాక్షన్ స్క్రిప్ట్ 3.0 ఇంటర్ఫేస్ అండ్ క్లాస్, ఈ రెండు కూడా టెంప్లెట్స్గా ఉపయోగపడతాయి. దేనికి? యాక్షన్ స్క్రిప్ట్ ఫైల్స్కి. టెంప్లెట్స్ అంటే ముందరగానే తయారు చేసిన వీటిని యాక్షన్ స్క్రిప్ట్ ఫైల్స్లో టెంప్లెట్ల లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి మీరు వర్క్ చేసేదైతే మోస్ట్ కామన్గా ఏ ఫైల్స్ యూజ్ చేస్తారు? FLA ఫైల్స్ అంటే మెయిన్ వర్కింగ్ ఫైళ్ళు, అట్లనే SWF ఫైలు. మరి ఏ టైప్ ఆఫ్ SWF ఫైల్ కావాలి అనేదానికి ఇక్కడ మీరు ఏది కావాలో అది, ఏ టైప్ కావాలో అది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేయబోతున్నారు, అలాంటప్పుడు దీన్ని తీసుకోవాలి. జనరల్గా అయితే నేను యాక్షన్ స్క్రిప్ట్ 3.0 అని తీసుకుంటాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇట్లా వస్తుంది. మరి మీరు ఫైల్ న్యూ, ఇక్కడ కూడా న్యూ డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ సేమ్ అవే ఉన్నాయి. ఒక కొత్త డాక్యుమెంట్ లేదంటే కొత్త ఫైల్ తీసుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇది కావాలి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం ఓకే చేయొచ్చు. మరి దాని యొక్క ఎక్స్టెన్షను, దాని యొక్క స్క్రిప్టు, అది ఏ పర్పస్ ఉంది అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఏది తీసుకుంటున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఇవంతా కూడా ఎక్స్టెన్షన్ FLA. ఇది చూడండి, AS ఎక్స్టెన్షన్ ఈ రెండు, అట్లానే JSFL ఎక్స్టెన్షన్, ఇదేమో ప్రాజెక్ట్. ఓకే, ఈ విధంగా ఉంటాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇక్కడ ఫ్లాష్లో.